గాని మనం ఆలోచిస్తే చదివితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27. దేవుని సంకల్పమంతయు దేవుని ఆలోచనలన్నీయు దేవుడు మీతో చెప్పమన్నవన్నీయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుని సంకల్పం అంతయు లోకాన్ని ఎందుకు కలిగించాడు? ఆకాశమందలి కోటానుకోట్ల నక్షత్రాలు ఎందుకు కలిగించాడు? సూర్యుడిని ఎందుకు కలిగించాడు? గ్రహాలను ఎందుకు కలిగించాడు? మనం ఉన్న ఈ భూలోకం, భూమి, గ్రహాలు, నక్షత్రాలు, వీటి క్రిందున్న ఏదైనా లోకం ఉందా? ఇవన్నీ దేవుడు నాకు చెప్పాడు. ఇదంతా ఆయన ఆలోచన, ఆయన సంకల్పము, ఆయన చేసిన పని. ఇవి తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు, అన్నీ చెప్పేశాను. దేవుడు అన్నిటినీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో దేవుడు చెప్పగలిగినదంటూ అంతా చెప్పేశాడు. ఇక చెప్పవలసినది ఏమీ లేదు అని చెప్పేశాడు. చివరి పుస్తకానికి వెళ్ళేసరికి మనందరికీ తెలుసు. చాలామంది క్రైస్తవుల్లో అవన్నీ మనం ఇప్పుడు ఆలోచించలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది క్రైస్తవుల్లో దేవుని సంఘము అని అంటారు సంఘాన్ని. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇది ఇల్లు అని అంటే ఏమైనా అర్థం ఉందా? ఇల్లు ఎవరిది? ఇల్లు ఎవరు కట్టించారు? ఇంట్లో ఎవరుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇది ఇల్లు అని నువ్వు చెప్తే కుదరదు. చాలామంది వాళ్ళ ఇళ్ళ ముందు ఆ కట్టించిన వారి పేర్లు ఉంటాయి. తాజ్ మహల్ అని పేరు పెట్టాడు షాజహాన్. ఆగ్రాలో తాజ్ మహల్ అంటే ఏంటి? ఆయన భార్య పేరు ముంతాజ్. షాజహాన్కి